గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఉగాది అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. అలానే మన సబ్స్క్రైబర్స్ కానీ అలానే మన వ్యూవర్స్ అందరికీ కూడా ఈ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది రోజు నుంచి మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. అలానే మన ఛానల్ 3K సబ్స్క్రైబర్స్ అయితే అవటం జరిగింది. అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈ రోజు మన టాపిక్ ఏమిటి అంటే భయ్యా సన్నీ యాదవ్ కానీ నా అన్వేషణ కానీ ఈ మధ్య ట్రోలింగ్ అయితే మనం చూసిన తర్వాత చాలా మంది కూడా వీడియోలు అయితే చేయటం జరిగింది. భయ్యా సన్నీ యాదవ్ మీద కానీ అలానే నా అన్వేషణ మీద కానీ ఎక్కువగా వీడియోలు అయితే చేశారు యూట్యూబర్స్. కానీ భయ్యా సన్నీ యాదవ్ కొంతమందికి స్ట్రైక్స్ అయితే పంపించడం జరిగింది. స్ట్రైక్స్ పంపించడం వలన కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళకు కూడా డిలీట్ అయినాయి అని చెప్తున్నాడు. భయ్యా సన్నీ యాదవే సొంతగా చెప్పడం జరుగుతుంది. ఇక అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరైతే కామెంట్ చేయండి. ఇక అలానే నా అన్వేషణ గురించి మనం మాట్లాడుకుంటే నా అన్వేషణ ఇప్పటికీ 3 మిలియన్ సబ్స్క్రైబర్స్తో అయితే ఉండటం జరిగింది. ఆయన 200 దేశాల దాకా నేను తిరిగి మొత్తం దేశాలు అయితే మనకు చూపించడం జరిగింది. చాలా గొప్ప విషయం, చాలా సంతోషకరం. కానీ ఆయన వచ్చేసరికి BSY వాళ్ళ అమ్మగారిని వచ్చేసరికి చాలా హీనంగా చాలా అశ్లీలంగా కూడా మాట్లాడటం జరిగింది. దీని గురించి ఎవరు కూడా ఎక్కువగా స్పందించలేదు. కానీ ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్. ఎందుకు దేశాలు తిరిగినా కానీ అమ్మ ఎవరికైనా అమ్మే ఫ్రెండ్స్. అమ్మని తిట్టడం అనేది అసలుకి ఎక్కడ కూడా కరెక్ట్ కాదు. నేనైతే పర్సనల్గా భయ్యా సన్నీ యాదవ్ వాళ్ళ అమ్మని తిట్టినందుకు నా అన్వేషణకి నేనైతే చెప్పదలుచుకున్నాను. దయచేసి ఎవరి అమ్మని కూడా తిట్టొద్దు ఫ్రెండ్స్. నువ్వు వచ్చేసరికి భారతదేశం దాటి ఇతర దేశాల్లో ఉండటం వలన నువ్వు ఇలాంటి బూతులు కూడా నేర్చుకొని వాళ్ళ అమ్మను కూడా తిడుతున్నావైతే నేను అనుకుంటున్నాను. దయచేసి వాళ్ళ అమ్మనైతే తిట్టవద్దు. నా అన్వేష్ గారు ఇది చెప్దామనే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. అలానే బెట్టింగ్ యాప్స్ విషయానికి వస్తే సాధ్యమైనంత వరకు బెట్టింగ్ యాప్స్ ఎవరు చేయకునుంటే చాలా మంచిది. అంటే నా అన్వేషణ చెప్పేవన్నీ వాస్తవాలే, చేయవద్దంటాం కరెక్టే అది. కానీ వాళ్ళ అమ్మని తిట్టడం వల్లనే ఈ వీడియో చేయాల్సి వస్తుంది. అలానే మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.